ఎలా మామూలుగా శాంతినికేతన్ ఉన్నత పాఠశాలలో రోజువారీగా విద్యార్థులు ఈ పాఠశాలకు రావడం జరిగింది. ఇక్కడ 7వ తరగతి విద్యార్థులు 3వ అంతస్తులో కూర్చొని పాఠాలు వింటున్నప్పుడు ఆ పైన ఉన్నటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేటువంటి పిఓపి అనేది ఊడి ఆ పిల్లలపైన పడడం జరిగింది. దానికి తోడుగా అక్కడ సైడ్కి ఉండేటువంటి కంకర అది ప్లాస్టర్ చేసినటువంటి సిమెంట్ అనేది కూడా పిల్లలపైన పడి గాయాలు కావడం జరిగింది. ఎంతమంది పిల్లలు సార్? ఇప్పుడు టోటల్గా మొత్తం 9 నుంచి 10 మంది విద్యార్థులు ఉంటారు. అందులో ఒక 4 విద్యార్థులు సోమశేఖర్ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. ఆ మిగతా పిల్లలు భయంతో అట్లా పడుకున్నారు. మిగతా పిల్లలకైతే అంత సివియర్ అయితే లేదు, డాక్టర్ కాడికి తీసుకెళ్లారు. మిగతా పిల్లల స్టేట్మెంట్ కూడా పేరెంట్స్ స్టేట్మెంట్ కూడా తీసుకుంటున్నాము. వాళ్ళు 7వ తరగతి విద్యార్థులు. ఇది హై స్కూల్లో మామూలు శాంతినికేతన్ పాఠశాల అయితే వీళ్ళకు సరైనటువంటి వస్తువులు కల్పించక పిల్లలకి ఇలాంటి ప్రమాదాలు అనేవి జరగకుండా ఈ పాఠశాలలో ఇలాంటి సంఘటన జరగడం జరిగినప్పుడు ఈ పాఠశాల పైన కఠినమైన చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అయితే పేరెంట్స్ ఏమంటున్నారంటే గాయాలు కొద్దిగా అయినాయి, పిల్లలు